తమ్ముడు ఒకడు మిడ్ నైట్ డిఎం చేశాడు, అన్న ఫేమ్ కోసం చేస్తున్నావు ఇదంతా అని చెప్పేసి. ఫేమ్ కోసం కాదు తమ్ముడు, కావాలంటే నువ్వు ఒకసారి నా వీడియోస్ చూడొచ్చు. డ్రగ్స్ ఫ్రీ సొసైటీ కొద్ది కిందకి వెళ్తే ఒక వీడియో ఉంటుంది, December 4th, 5th నేనైతే అప్డేట్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూస్తే నీకు అర్థమవుతుంది. ఫస్ట్ షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడిన పర్సన్ మన సైడ్లో ఎవరైనా ఉన్నారంటే అది నేనే. నేను ఏ పార్టీకి అతీతం కాదు కాబట్టి నేను రైతుల కోసం పోరాడుతున్నాను అంతే. నా వరకు నేను సహాయం చేస్తున్నా అంతే రైతులకి. ఎందుకంటే నేను కూడా ఇదే మట్టిని నమ్ముకొని బతికాను. దగ్గర నా 18 సంవత్సరాలు వచ్చేదాకా నేను ఇక్కడే బతికాను, ఇదే మట్టిలో. చెరుకులోలు కట్టి, చెరుకులు తోలి, ట్రాక్టర్ తోలి, సాళ్ళు వేసి, ఆ ఉడుపు ఉడిసి అన్ని పనులు చేశాను నేను. చెరుకు నరికి, బండికి ఎక్కించి అన్ని పనులు చేశాను నేను, ఏ పనులు చేయకుండా. ఎవరో కెమెరా ముందుకు వచ్చి ఫేమ్ కోసం మాట్లాడడం అంత ఈజీ కాదు. ఫేమ్ కోసం అంటే ఫేమ్ ఎలా వచ్చేస్తుంది? ఎవడు మన మంచి వీడియోలకి ఎవడు ఆదరిస్తాడో నాకు చెప్పు ఫస్ట్. నేను దగ్గర 3 months నుంచి చేస్తున్నా. మన మీద ప్రేమ ఉండి మన మాట నచ్చి వచ్చిన వాళ్ళు నిన్నో మొన్న చూశాను 1500 members. నేను అది పట్టించుకుంటలే, నెంబరింగ్ మనకు అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ మనలో నిజాయితీ ఉండాలి. ఈరోజు కాకుండా రేపైనా వస్తుంది. ఫేమ్ కోసం చేయట్లా, నలుగురికి సహాయం చేయడం కోసం మాత్రమే నేను చేస్తున్నా. కావాలంటే నువ్వు చూడొచ్చు, న్యూస్ ఫీడ్ వీడియోస్ వదిలేసిన దాంట్లో రిమైనింగ్ వీడియోస్ అన్నీ ఎవరో ఒకరికి ఉపయోగపడడానికే చేశాను తప్ప అందులో నా పర్సనల్ థింగ్స్ కానీ ఏం లేవు. చెక్ చేసుకోవచ్చు కావాలంటే ఈ పేజీలోకి వచ్చి. ఇంతమంది పాజిటివ్ కామెంట్స్ పడుతున్నా తెలుసా? నెగిటివ్ ఎక్కడో నీలా 2-3కి నెగిటివ్ ఉండొచ్చు, కానీ పాజిటివ్ కామెంట్ చూస్తే మతిపోతుంది. ఈడికాడ, వరహాపురం, భోగాపురం, గోవాడ, అంబేరుపురం, చౌడువాడ, చీడికాడ, వరహాపురం, ఈ సైడ్ వచ్చేసరికి బెన్నవోలు, జన్నవరం, కన్నంపాలెం, తిమ్మలపాలెం, వీళ్ళందరూ ఒకే వీడియో కింద ఒకసారి నువ్వు కామెంట్ చూడు అక్కడ పోయి. ఎందుకంటే పెయిన్ ఉంది వాళ్ళకి. వాళ్ళందరూ వచ్చి కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలంటే చాలా భయాలు ఉన్నాయి వాళ్ళకి. నీకెందుకు లేదన్నా అంటే మరేమో నన్ను ఇలా పెంచలేదు మా అమ్మ నాన్న. మనం డే 1 నుంచి లేబర్ కదా, చాలా పెద్ద లేబర్ మనం. అయితే ఏదో అదృష్టం బాగుంది, మంచిగా చదువుకున్న దాని తర్వాత అన్నీ తెలిసి వచ్చి ఇక్కడ వరకు వచ్చా అంతే. తప్పుగా అనుకోకు తమ్ముడు, నీ గురించి నెగిటివ్గా చెప్పాలనే ఉద్దేశం అయితే నాకు లేదు, కానీ చెప్తున్నా. అంటే నెగిటివ్గా కామెంట్ చేసేటోళ్ళకి నేనైతే ఆన్సర్ చేస్తాను, చెయ్యాలి కూడా. అప్పుడే మీకు క్లారిటీ ఉంటుంది ఒక మనిషి మీద. చలో, ఆన్సర్ వచ్చింది అనుకుంటా. నమస్తే.